ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ సైడే వేసుకోవాలి. ఓపెన్ సైడే వేసుకోవాలి. అది అంచున్న సైడే. బాల్ పిన్స్ ఈ హోల్డింగ్ పెట్టుకున్న తర్వాతనే సేమ్ డ్రాయింగ్ వేసుకోవాలి. నార్మల్గా స్కూల్ షర్ట్ అయితే దీన్ని ఇట్లా 1 ఇంచ్ మడత పెట్టి కుడతాం. ఇది వేసుకునే షర్ట్ కదా, కరువు తీస్తుంది ఇటు సైడు. ఈ షోల్డర్ మీద అవి ఉంటాయి, అమ్మాయిలు చున్నీ వేసుకుంటారు, అవి ఉంటాయి. ఇప్పుడు సేమ్ స్కూల్ షర్ట్ లాగా కుడతామా, నార్మల్ కుట్టేస్తాం. నార్మల్గానే ఫోన్ ఇప్పటికే 12-24 అతులు ఉన్నాయి. బయట అమ్మరు కదా. 1/2 ఇంచ్ డౌన్, అది ఫ్రంట్ పాయింట్ మాత్రమే. ఇప్పుడు అసలు బ్రాండెడ్ ఫ్రంట్ పార్ట్లో అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈడికి వెళ్ళి ఇక్కడ దాకా ఇట్లా క్రాస్ వస్తుంది. క్రాస్ తీసుకోవాలి. షోల్డర్ 4.5 ఉంది. ఇది షోల్డర్ అంటే ఇది. మిగతాదంతా నెక్ 2 ఇంచెస్. కిందికి డీప్ అంటాం చూడు, నెక్ పొడవు అంటాం. ఇందాక కిందికి 2.5 తీస్తే పెద్దవాళ్ళకి ఎంత తీసుకోవాలన్నా చూడు, ఆ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ కొలుసుకోవాలి. ఇట్లా చంక రౌండ్ ఎట్లయితే కొలుసుకుంటామో ఈ మూల ఎట్లా తిరుగుతుంది, 2 ఉంది. దానికన్నా 2.5 తీసి దీనికి 2 ఉంది. టైట్ అవుతుందనే 2 ఉంది. టైట్ అవుతుందా 2.5 పెట్టినా? షర్ట్ పైకే ఉంటుంది. ఇది ఇంత రౌండ్ తీయకూడదు అక్క, మెయిన్ దీనికి ఇంత రౌండ్ తీయొద్దు అసలు. ఈ రౌండ్ అంటే మనం కాలర్ నెక్ ఇట్లా తీసినాం చూడు, మధ్యలో ఇట్లా పైకి ఉండాలి. ఎక్కువ లో తీయొద్దు అసలు, తీసినట్టు. వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది కరువు కోసం, ఆపిల్ కట్ కోసం. 1.5. ఇంకా పెద్దవాళ్ళకైతే 2.5 దాకా పోతుంది. అస్సలు ఇది కలర్ కూడా వద్దు షర్ట్. ఎన్నిసార్లు అనుకుంటా నేను ఇట్లా క్లాస్ చెప్పేటప్పుడు, ఈసారి ఇంట్లో ఫ్రీ ఉన్నప్పుడు కుట్టాలి, పిల్లలకి ఫ్రీ ఉన్నప్పుడు కుట్టాలని. కుర్తా కూడా కుడతా. పోయినసారి దివాళీకి ఈసారి షర్ట్లు కుడతా. హాఫ్ కుర్తా అయితే ఇది కూడా క్లోజింగ్ సైడ్ తీసుకోవాలి. హాఫ్ కుర్తా కుడతా, ఇది కూడా క్లోజింగ్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ తీసిన తర్వాత ఇక్కడ మనం కాలర్ టాప్కి ఓపెన్ పెట్టాలి చూడు, అట్లా పెట్టుకోవాలి. సేమ్ కాలర్ టాప్ లాగానే ఉంటుంది అది కూడా. ఇది రౌండ్, ఇది కట్ చేయదని చెప్పారు కదా, ఇది కటింగ్ చేయొద్దు అసలు. ఇది కరువు. ఎప్పుడైనా కరువు తీయాలనుకున్నప్పుడు ఏ పార్ట్ అయినా ఈ నుంచి ఇట్లనే తీయకూడదు అసలు. ఇక్కడ నుంచి ఇలా కరువు చేసుకుంటూ వస్తే కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. ఈ నుంచి ఇట్లా తీస్తే అసలు ఇక్కడే లోతు అయిపోతుంది. ఇది ఫ్రంట్ బ్యాక్. ఎంత ఉంది?
6:30. 6:30 అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్న పర్లేదు, కానీ దీనికి తక్కువ పడొద్దు. సేఫ్ బెల్ట్ లాగా, సేఫ్ బెల్ట్ వేసినప్పుడు ఎట్లయితే తక్కువ పడుతుందో అట్లా పడొద్దు. ఇక్కడ జాయింట్ వస్తే అసలు షర్ట్ బాగుండదు. అందుకు దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉందనుకో, ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా లోతు తీసుకుంటాం కటింగ్లో. అప్పుడు మనం ఇది 7 తీసుకోవాలి. ఇది రాదు. ఇదే రావాలా?